హాయ్ ఫ్రెండ్స్, అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారనుకుంటాను. సో, నేను అనుకోకుండా హైదరాబాద్‌లో ఉండటం వల్ల మొన్న సంక్రాంతి రోజు పారడైజ్ హోటల్ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ప్యారడీ గ్రౌండ్‌లో ఈ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌కెళ్ళొచ్చి వస్తూ అక్కడ భోంచేయాలనుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. ఏ అప్పుడు బిర్యానీ తెచ్చిన తర్వాత వాటర్ బాటిల్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే పారడైజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ బాటిల్. దాని ఖరీదు రూ. 60 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రేమతో ప్యారడైజ్ బిర్యానీ తిందామని వెళ్తే హోటల్ వాళ్ళు మనకి రూ. 60 వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర తినడానికి వెళ్తే ఆ, అది ఎంతవరకు న్యాయం చెప్పండి. కిల్నీ కానీ టాటా వాటర్ ప్రొడక్ట్స్ కానీ అక్వాఫినా కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, రూ. 20 కంటే ఎక్కువ అమ్ముతున్నారా? గవర్నమెంట్ కూడా ఈ వాటర్ని మన దేశంలో రూ. 20 కంటే ఎక్కువ అమ్మకుండా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దేశంలో నదులు చాలా ఉన్నాయి, తాగునీరు ఎక్కువ ఉంది. అసలు పెట్రోల్ కంటే కూడా ఏంటి ఫ్రెండ్స్, పెట్రోల్ రూ. 110కి మనం గొడవ గొడవ పెడుతున్నాము. అలాంటిది ఈ వాటర్ బాటిల్ ఏంటి ఫ్రెండ్స్, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు అమ్ముకుంటే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వాటర్ అనేది అందరికీ అందాల్సిన విషయం. సో వాటర్ని మాత్రం మన ముఖ్యమంత్రి గారు కానీ, మన ప్రధానమంత్రి కానీ, ఎవరైనా సరే నియంత్రణ ఉండాలి. వాటర్ బాటిళ్ళు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంఆర్పి పెట్టుకుంటున్నారు, అలా ఉండకూడదు. మినిమం రేంజ్లోకి తీసుకురావాలి. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. అది వాళ్ళ సొంత బ్రాండ్, సొంత హోటల్లో బిర్యానీ తినే వాళ్ళకి ఏంటి ఫ్రెండ్స్ రూ. 60? దారుణం కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.